హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్. ఈరోజు మీకు నేను పవర్ పాయింట్ ఇంట్రడక్టరీ టూల్స్ గురించి చెప్పబోతున్నాను. పవర్ పాయింట్ ఓపెన్ చేసుకోవడానికి మనం దీంట్లో సర్చ్లో సెర్చ్ చేసుకోవచ్చు. పవర్ పాయింట్ అని టైప్ చేసి తీసుకోవచ్చు. ఓకే, మనం ఇంతకుముందు ఆల్రెడీ రీసెంట్గా ఓపెన్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ పైన లిస్ట్ చేసి చూపిస్తుంది చూడండి. అలా మన పవర్ పాయింట్ కూడా ఇంతకుముందు చేయడం వల్ల అక్కడ లిస్ట్ మనకు కనబడే లిస్ట్లో చూపిస్తుంది. ఓకే, ఒకవేళ రీసెంట్గా మనం పవర్ పాయింట్ ఓపెన్ చేయకుండా వేరే అప్లికేషన్స్ ఓపెన్ చేస్తే ఆ అప్లికేషన్ చూపిస్తుంది పవర్ పాయింట్ యూజ్. అలాంటప్పుడు మీరు పవర్ పాయింట్ ఓపెన్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ పవర్ పాయింట్ అని రాస్తే నేను జస్ట్ పవర్ అని రాశాను అంతే. పవర్ అనే నేమ్తో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని చూపిస్తున్నాయి. దీంట్లో మనకు కావాల్సిన పవర్ పాయింట్ కావాలి, దానిపైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనకు లేదా స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్స్లో మనకు పవర్ పాయింట్ అనేది ఉంటే తీసుకుంటారు. లేదంటే ఆల్ అప్లికేషన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఈ సిరీస్లో కనబడుతుంది పవర్ పాయింట్. దీనిపైన క్లిక్ చేయొచ్చు. లేదా విండోస్ బటన్ ఆర్ కొట్టి విండోస్ బటన్ ఆర్ ప్రెస్ చేస్తే మనకు రన్ విండో వస్తుంది కదా, దాంట్లో పవర్ పిఎన్టీ, నాట్ పవర్ పాయింట్, పవర్ పిఎన్టీ అని రాయాలి. పవర్ పిఎన్టీ అని రాసి ఓకే చేస్తే మనకు పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. ఇలా వస్తుంది మనం ఓపెన్ చేయగలం. ఇది పవర్ పాయింట్ హోమ్ విండో అని చెప్పొచ్చు. దీన్ని హోమ్ విండో లేదా స్టార్ట్అప్ విండో, హోమ్ విండో లేదా స్టార్ట్అప్ విండో అవుతుంది. సో దీంట్లో మనకి హోమ్ అనేది చూడండి. హోమ్ తర్వాత న్యూ ఉంది, తర్వాత ఓపెన్ ఉంది, తర్వాత హిస్టరీ ఉంది, తర్వాత కొన్ని అకౌంట్ అని ఫీడ్బ్యాక్ అని ఆప్షన్స్ అని ఉంది కదా. హోమ్ ప్రజెంట్కి అయితే మనకు హోమ్ డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఇవన్నీ థీమ్స్ అంటాం. ఇవి థీమ్స్ అంటే మనం క్రియేట్ చేయబోయే ప్రజెంటేషన్కి థీమ్స్ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్తో వస్తాయి. అలాగే కొన్ని డిజైనింగ్ ఫార్మాట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ డిజైనే కాకుండా ఫోర్గ్రౌండ్లో మనం డిజైన్ చేసుకోవడానికి అవసరమయ్యే కొన్ని డిజైన్స్తో వస్తుంది. అంటే సమ్ టైప్ ఆఫ్ ఒక కేటగిరీ ప్రజెంటేషన్ ఎలా డిజైన్ చేయాలనే దానికి అవసరమయ్యే గైడెన్స్ మనకు ఈ ప్రజెంటేషన్స్లో వస్తుంది. ఓకే, అలా ఆ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్స్ మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ మనకి డిఫాల్ట్గా మనకు 5 థీమ్స్ చూపిస్తుంది. ఇది బ్లాంక్ వితౌట్ డిజైన్. బ్లాంక్ అనేది ఏంటి, వితౌట్ డిజైన్, కంప్లీట్ బ్లాంక్ వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మనమే డిజైన్ చేసుకోవాలి. దీంట్లో అయితే ఫోర్గ్రౌండ్ మనమే డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ థీమ్స్ వచ్చేసి మీకు డిజైన్డ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. దాంతోపాటు మీకు రీసెంట్లీ క్రియేటెడ్ లేదా రీసెంట్లీ యూజ్డ్ ప్రజెంటేషన్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది హోమ్లో. ఓకేనా, సో మనము కొత్తది క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఉన్నదాన్ని ఓపెన్ చేసుకోవాలంటే వీటిని వాడుకోవచ్చు. ఓకే, రీసెంట్లో నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. లేదా కొత్తది క్రియేట్ చేయాలంటే బ్లాంక్ వాడుకోవచ్చు, లేదా ఏదైనా థీమ్ యూజ్ చేసుకోవచ్చు. బ్లాంక్ వాడుకోవచ్చు లేదా థీమ్స్ వాడుకోవచ్చు. నేను బ్లాంక్ కాకుండా ఇక్కడ కొన్ని ఉన్నాయి థీమ్స్. ఇది పేజ్ సెట్ ఒకటి ఉంది, వెల్కమ్ టు పవర్ పాయింట్ సంథింగ్ ఏదో ఉంది, బ్రింగ్ యువర్ ప్రజెంటేషన్స్ టు అని ఒకటి ఉంది. ఓకే, జియోమెట్రిక్ కలర్ బ్లాక్ అని ఉంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇంకా మోర్ థీమ్స్ కావాలంటే దీన్ని బయట క్లిక్ చేయొచ్చు. మనకి ఇంకా నెంబర్ ఆఫ్ థీమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో మనకి మళ్ళీ ఇక్కడ థీమ్ కేటగిరీస్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనం థీమ్ సెలెక్ట్ చేసుకొని ప్రజెంటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. వీటిలో మనకు టెంప్లెట్స్ కూడా ఉంటాయి. అంటే టెంప్లెట్స్ విత్ థీమ్స్. సపోజ్ నేను ఈ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నాను అనుకోండి, లేదా ఈ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నాను అనుకోండి, ఆ డిజైన్తో మనకి ప్రజెంటేషన్ క్రియేట్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ వీటిలో కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ ప్రజెంటేషన్స్, తర్వాత థీమ్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, షార్ట్స్, డయాగ్రామ్స్, బిజినెస్ టైప్ ఆఫ్ థీమ్స్ లేదా టెంప్లెట్స్, ఇన్ఫోగ్రాఫిక్ అంట. సో నేను ప్రజెంటేషన్స్ అని తీసుకుంటే ఇవన్నీ టెంప్లెట్స్ అన్నాం. ఓకే, వీటిలో మీరు ఏదైనా ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టెంప్లెట్తో మీకు ప్రజెంటేషన్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అంటాం చూడండి. మొత్తం 9 స్లైడ్స్తో వచ్చింది మనకి ప్రజెంటేషన్. కనపడుతుంది మీకు ఇక్కడ 1 of 9 అని చూపిస్తుంది. ఓకే, 9 స్లైడ్స్, డిఫరెంట్ స్లైడ్స్ విత్ డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి. ఇది ఒక లేఅవుట్. ప్రతి స్లైడ్కి డిజైన్ మారింది చూడండి. ఇక్కడ టైటిల్, ఇక్కడ చార్ట్, ఇక్కడ వచ్చేసి అబౌట్ దట్ చార్ట్, లేదంటే చార్ట్ స్లైడ్ గురించి ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ వచ్చేసి పిక్చర్ ఉంది, ఇక్కడ పైన టైటిల్, కింద టెక్స్ట్ ఉంది లేదా సబ్ టైటిల్. ఇక్కడ పైన టైటిల్, ఇక్కడ సమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ పైన పిక్చర్, కింద టైటిల్. ఇక్కడ ఏదో సంథింగ్ రాయొచ్చు మనం ప్లేస్, లేదా సబ్ టైటిల్ రాయొచ్చు. ఇక్కడ పైన పిక్చరు, టైటిల్, సబ్ టైటిల్. ఇక్కడ టైటిల్, సబ్ టైటిల్, దాని గురించి ఈ టైటిల్ ఏదైతే ఉందో టైటిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి రాయొచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్, డిఫరెంట్ డిజైన్స్ అన్న. ఓకే, ఇలా మనకు థీమ్స్ లేదా టెంప్లెట్స్ వాడుకొని మనం ప్రజెంటేషన్ క్రియేట్ చేయొచ్చు.
ఓకేనా. సరే మొత్తం ప్రజెంట్ పవర్ పాయింట్ క్లోజ్ చేస్తాను నేను. మళ్ళీ ఓపెన్ చేస్తాను. రన్లో వెళ్ళి పవర్ పాయింట్ పవర్ పిఎన్టీ అని రాసి ఎంటర్ చేస్తాను. సో పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది మనకి. సో ఓపెన్ అయింది. అది హోమ్లో మనం థీమ్స్ లేదా టెంప్లెట్స్ వాడుకోవచ్చు క్రియేట్ చేయడానికి, లేదా రీసెంట్లీ యూజ్డ్ లేదా క్రియేటెడ్ ఏమైనా ఉంటే అవి చూపిస్తుంది. మనం దాంట్లోనే అంటే రీసెంట్లీ క్రియేటెడ్ దాంట్లోనే మనం ఏమైనా చేంజెస్ చేయాల్సి ఉంటే క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటాం. దానిపైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటాం. ఓకేనా. అలా మళ్ళీ మొత్తం క్లోజ్ చేస్తాను నేను. ఇక్కడ క్లిక్ చేసి పవర్ పాయింట్. ఓకేనా. అలా అది హోమ్ ఆప్షన్స్. నెక్స్ట్ న్యూ ఆప్షన్స్ రండి. న్యూ ఆప్షన్స్ ఇక్కడ కూడా మనకు థీమ్స్ టెంప్లెట్స్ వస్తాయి క్రియేట్ చేసుకోవడానికి విత్ థీమ్స్ అండ్ టెంప్లెట్స్. ఇక్కడ న్యూలో కూడా ఓకే. బట్ ఇక్కడ ఏంటి అంటే రీసెంట్లీ యూజ్ చూపించదు, రీసెంట్లీ క్రియేటెడ్ లేదా యూజ్ చూపించదు. మీరు ఓన్లీ న్యూ క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది ఆప్షన్స్. నేను బిజినెస్ రిలేటెడ్ ప్రజెంటేషన్స్ క్రియేట్ చేయడానికి నేను బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. బిజినెస్ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఇలా వచ్చాయి. సో ఇక్కడ మన బిజినెస్కి ఏది సూటబుల్ ప్రజెంటేషన్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం వీటిలో. లేదా సూట్ కాంతి కాకుండా ఇది బాగుంటుంది అనిపించింది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు డిజైన్ చేయబోయే టాపిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు డిజైన్ చేయబోయే ప్రజెంటేషన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ప్రజెంటేషన్ ఫార్మాట్ అంటే ఈ టెంప్లెట్ సూట్ అవుతుంది లేదా బాగుంటుంది అనిపించినప్పుడు దాన్ని వాడుకోవచ్చు. ఓకే. నేను ఇది తీసుకుంటాను. ఆర్కిటెక్చర్ డ్రాఫ్టింగ్ అంట, డ్రాఫ్టింగ్ ప్లానింగ్ క్రియేట్ అంట. సో ఆర్కిటెక్ట్స్ వాడుకోవచ్చు దీన్ని. ఓకేనా. ఆర్కిటెక్ట్ కోర్స్కి సంబంధించింది ఇది. లెసన్స్ చూపిస్తున్నాడు. లెసన్ ఇక్కడ ఏమేమి లెసన్స్ ఉంటాయి అనేది రాసుకోవచ్చు అంట. మెయిన్ టాపిక్స్ దీంట్లో టాపిక్ 1 లెసన్ 1 గురించి, ఇది కూడా లెసన్ 1 మొత్తం 11 ఉన్నాయి. ఇది లెసన్ 2 అంటాయి. ఓకే. ఇది లెసన్ 3. ఓకే. లెసన్ 1 సమ్మరీ అంట. మళ్ళీ కోర్స్ ప్రోగ్రెస్, కోర్స్ ఓవర్వ్యూ, జాయిన్ అస్ నెక్స్ట్ మంత్, థ్యాంక్ యూ, లాస్ట్లో థ్యాంక్ యూ అంటే ఇంతవరకు మీ ప్రజెంటేషన్ చూసి విన్నందుకు థ్యాంక్స్ అని చెప్పడం లాస్ట్లో ప్రజెంటర్ చెప్తాడు. సో మీకు ఇవి లెసన్ 1, లెసన్ 2 ఉంది, తర్వాత లెసన్ 3 ఉంది. నెక్స్ట్ లెసన్ 4 లేదు కదా, లెసన్ 4 లేదు అవునా. సో మీకు లెసన్ 1లో కానీ లెసన్ 2లో కానీ లేదా లెసన్ 3లో కానీ ఉండే స్ట్రక్చరు లెసన్ 4 కూడా అవసరం బాగుంటుంది అనిపిస్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు, మీరు డూప్లికేట్ తయారు చేసుకోవచ్చు. దానికి డూప్లికేట్ తయారు చేసుకొని నెంబర్ ఆఫ్ సైడ్స్ అలా తీసుకొని లెసన్ 4, లెసన్ 5, లెసన్ 6 అలా వాటిని వాడుకోవచ్చు. ఓకేనా. సరే మళ్ళీ పవర్ పాయింట్ మొత్తం క్లోజ్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తున్నాను. అవి మనకు న్యూలో వచ్చే ఆప్షన్స్. ఓపెన్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేసుకోండి. ఇది వాడుతున్నాం. ఓకే. సో ఎగ్జిస్టింగ్ ప్రజెంటేషన్స్ ఎక్కడివి కావాలి మీకు అంటే రీసెంట్గా ఓపెన్ చేసి కావాలా, లేదంటే వన్ డ్రైవ్ నుంచి కావాలా, లేదా ఈ కంప్యూటర్లో వేరే లొకేషన్ నుండి కావాలా, లేదంటే ఏదైనా వేరే ప్లేస్ యాడ్ చేసుకుని దాని నుంచి కావాలా. బ్రౌజ్ అంటే రెగ్యులర్ లొకేషన్ ఓపెన్ అవుతుంది, రెగ్యులర్ లొకేషన్. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఓడ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ ఏమైనా దేనివల్ల క్రియేట్ చేయండి డాక్యుమెంట్స్ బై డిఫాల్ట్ ఎక్కడ స్టోర్ అయితే అంటే డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. ఓడ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ వాటిలో క్రియేట్ చేసే ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. ఓకేనా. సో మీరు ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్, దీంట్లో మీకు ఇక్కడ వస్తాయి డాక్యుమెంట్స్ అని డౌన్లోడ్స్ వస్తాయి. సో జనరల్గా మీకు ఓడ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఫైల్స్ డాక్యుమెంట్స్లో స్టోర్ అవుతాయి ఈ లొకేషన్లో. ఇది మనము ఇండివిజువల్గా ఓపెన్ చేసుకోవాలనుకుంటే బట్ ఇక్కడ ఓన్లీ పవర్ పాయింట్లో ఉన్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ఓడ్లో ఉన్నప్పుడు ఓడ్ డాక్యుమెంట్స్, ఎక్సెల్ ఉన్నప్పుడు ఎక్సెల్ బుక్స్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్లోకి వెళ్ళి బ్రౌజ్ అనాలి. సో ఇక్కడ ఆల్రెడీ క్రియేటెడ్ ఉన్నాయి. నేను పవర్ పాయింట్ 12:1 అన్నాను. ఓపెన్. సో అలా ఓకే. రీసెంట్గా క్రియేటెడ్ కాబట్టి మనం అక్కడ అవైలబుల్ ఉంది, ఓపెన్ చేసుకుంటాం. సరే నేను క్లోజ్ చేసుకున్నాం. డోంట్ సేవ్ అన్నాం, సేవ్ చేయాలి. సో అలా మనము ఓపెన్లో నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ ఆప్షన్లో నుంచి అది ఓకే. తర్వాత హిస్టరీ, ఫైల్ హిస్టరీ చెక్ చేయడానికి ఫైల్ హిస్టరీ అంటే ఏమేమి ఎన్ని స్లైడ్స్ క్రియేట్ చేశారు, ఓకే, ఎంత స్పేస్ తీసుకుపోయింది, ఏ స్లైడ్స్ ఏ టైంలో క్రియేట్ చేశారు, ఆ డీటెయిల్స్ మొత్తం ఫైల్ ఎప్పుడు క్రియేట్ చేశారు అనే డీటెయిల్స్ మొత్తం హిస్టరీలో వస్తుంది. ఏ ప్రజెంటేషన్స్ ఉన్నాయి అంటే స్లైడ్ టైటిల్స్ ఏవైతే క్రియేట్ చేశారో, లేదంటే సెక్షన్స్ అని వస్తాయి, సెక్షన్స్ క్రియేట్ చేసి సెక్షన్స్ కూడా చూస్తారు.
ఓకేనా, హిస్టరీలో. నెక్స్ట్ అకౌంట్ అంటే ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ లోడ్ చేసినప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవడానికి యూజ్ చేసిన అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తుంది దీంట్లో. ఓకే, ఇది తర్వాత మేనేజ్ సెట్టింగ్స్ అని ఉంది అకౌంట్స్లో. మేనేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం మళ్ళీ అకౌంట్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అకౌంట్ అంటే ఈమెయిల్ అకౌంట్ ఎంటర్ చేయడం, యాడ్ చేసుకోవడం, అంటే లాగిన్ కావడం, ఈమెయిల్ అకౌంట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం, సో లైసెన్స్ డీటెయిల్స్ యాడ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తాను చెప్పి దీంట్లో మేనేజ్ అకౌంట్ దాంట్లో. సో సైన్ ఇన్ కావడానికి ఇక్కడ కూడా మనకు ఆప్షన్ ఉంది. ఓకేనా, తర్వాత ఆఫీస్ థీమ్ మార్చుకోవచ్చు. నేను బ్లాక్ థీమ్ అప్లై చేస్తాను. ఓకే, లేదు డిఫాల్ట్ థీమ్ పెట్టుకోవాలంటే యూజ్ సిస్టమ్ సెట్టింగ్స్, వైట్ ఉంది, బ్లాక్ ఉంది, తర్వాత డార్క్ గ్రే ఉంది, కలర్ఫుల్ ఉంది. సో మీకు ఏ టైప్ ఆఫ్ థీమ్ కావాలో ఆ థీమ్ అప్లై చేసుకోవచ్చు. మీరు అకౌంట్లోకి లాగిన్ కావడానికి దీన్ని వాడుకోవచ్చు, అంటే మీ మెయిల్ అకౌంట్లోకి లాగిన్ కావడానికి దీన్ని వాడుకోవచ్చు. ఓకేనా, ఇంకా అప్డేట్స్ చెక్ చేసుకోవడానికి అబౌట్ పవర్ పాయింట్ కూడా చెప్తుంది. అప్డేట్స్ చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఎప్పుడు చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోవడానికి వీలు అవుతుందంటే మీరు యూజ్ చేస్తుంది లైసెన్స్ వర్షన్ మాత్రమే వీలు అవుతుంది. ఒకవేళ మీ కంప్యూటర్స్లో పైరేటెడ్ లేదంటే ఏదైనా టైం వర్షన్ వాడుతున్నారు అనుకోండి, అప్పుడు అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, రైట్. సో అది అకౌంట్. ఫీడ్బ్యాక్ అంటే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లేదా ఆఫీస్ సూట్ గురించి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఓకే, ఐ లైక్ సంథింగ్, ఐ డోంట్ లైక్ సంథింగ్, ఐ హ్యావ్ ఏ సజెషన్. సజెషన్స్ ఏంటి దీంట్లో ఏదైనా ఇలాంటి టూల్ ఉంటే బాగుంటుంది పవర్ పాయింట్లో, లేదా వర్డ్లో ఇలాంటి టూల్ ఉంటే బాగుంటుంది, లేదా ఎక్సెల్లో ఇలాంటి టూల్ ఉంటే బాగుంటుంది, సజెషన్స్ కూడా ఇవ్వచ్చు ఫీడ్బ్యాక్. ఓకే, పవర్ పాయింట్లో ఈ టూల్ ఉంది, దాని రిలేటెడ్ ఇలాంటి టూల్ ఉంటే బాగుండేది అని చెప్పవచ్చు, ఈ సజెషన్స్ ఇవ్వచ్చు. సో అలా మైక్రోసాఫ్ట్ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కో లేదంటే ఎంప్లాయీస్కో కాదు, మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వచ్చు. ఓకే, పవర్ పాయింట్లో ఈ టూల్ ఉంది, దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ టూల్ ఉంటే బాగుంటుంది, దాని రిలేటెడ్ కాబట్టి మీరు ఇమీడియట్గా మనీ ఎక్కడో వెళ్ళి యూజ్ చేయకుండా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అని సజెస్ట్ చేయొచ్చు. సో అలా సజెషన్స్ కూడా ఇవ్వడానికి మనకు ఐ హ్యావ్ ఏ సజెషన్ అనేది వాడుకోవచ్చు. తర్వాత ఆప్షన్స్ వచ్చేసి మీరు ఆప్షన్స్లో ఈ అప్లికేషన్కి సంబంధించిన డిఫాల్ట్ సెట్టింగ్స్, జనరల్ సెట్టింగ్స్, అలాగే ప్రూఫింగ్ సెట్టింగ్స్, అలాగే సేవ్ సెట్టింగ్స్, లాంగ్వేజ్ సెట్టింగ్స్, యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్, ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. జనరల్ సెట్టింగ్స్లో మీకు వచ్చేసి ఈ విండో ఉంది కదా, అప్లికేషన్ విండో, దానికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి కొన్ని. ఓకే, సో మల్టిపుల్ డిస్ప్లే, తర్వాత షో మినీ టూల్ బార్స్ ఆన్ సెలెక్షన్, ఏదైనా టెక్స్ట్ సెలెక్ట్ చేసినప్పుడు చిన్న టూల్ బార్ చూపించాలి. ఎనేబుల్ లైవ్ ప్రివ్యూ, ఏదైనా తీసుకుంటాం, సపోజ్ నేను టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే టేబుల్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా టేబుల్ ఇన్సర్ట్ చేస్తే ఎలా వస్తుంది అనేది ప్రివ్యూ చూపిస్తుంది మీరు ఇన్సర్ట్ చేయకముందే. సో దాన్ని లైవ్ ప్రివ్యూ అంటాం. సో కొలాప్స్ రిబ్బన్స్ ఆటోమేటికల్లీ, ఇది టిక్ పెడితే ఈ రిబ్బన్ ఉంది కదా, హోమ్ రిబ్బన్, ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. మళ్ళీ దానిపై క్లిక్ చేస్తే డిస్ప్లే అవుతుంది, మళ్ళీ సైడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ హైడ్ అయిపోతుంది. ఇది ఉండడం వల్ల అలా జరుగుతుంది. అలాగే సర్చ్ బార్, దీనిలో మనకు సర్చ్ బార్ కూడా వస్తుంది, దాన్ని తీసేయచ్చు. ఓకే, కొలాప్స్ సర్చ్ బార్ క్లిక్ పెట్టామనుకోండి, నెక్స్ట్ టైం అది డిస్ప్లే అవ్వదు, అంటే మళ్ళీ అప్లికేషన్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాం. అలా కొన్ని అప్లికేషన్ సంబంధించిన డిఫాల్ట్ సెట్టింగ్స్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రూఫింగ్లో స్పెల్ చెక్ అండ్ గ్రామర్ చెకింగ్ సంబంధించిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు. మన దీంట్లో స్పెల్ చెక్ అండ్ గ్రామర్ చెకింగ్ సంబంధించిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అలా. సో అప్పర్ కేసులో ఉంటే స్పెల్ చెక్ చేయకుండా వదిలేయి, నంబర్స్ ఉంటే స్పెల్ చెక్ చేయకుండా వదిలేయి అని చెప్తున్నాం మనం. టిక్ తీసేస్తే నంబర్స్ ఉన్నా కూడా స్పెల్ చెక్ చేస్తుంది, అప్పర్ కేసులో ఉన్న స్పెల్లింగ్ చెక్ చేస్తుంది, అదే గ్రామర్ చెక్ చేస్తుంది. అలాగే సో ఇంటర్నెట్ అండ్ ఫైల్ అడ్రస్, అంటే మీ ఈమెయిల్ ఐడి రాసినారనుకోండి, దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ చెక్ చేయదు, ఇది టిక్లో ఉండడం వల్ల. ఇది టిక్లో లేకపోతే మీరు రాసిన ఈమెయిల్ ఐడిలో స్పెల్లింగ్ ఎర్రర్స్ కానీ చూపిస్తుంది. అదే వెబ్సైట్ అడ్రస్ కానీ లేదా ఫైల్ పాత్ కానీ ఫైల్ లొకేషన్ కానీ ఉంటే వాటిని స్పెల్ చెక్ చేయకుండా వదిలేమని. ఫ్లాగ్ రిపీటెడ్ రోస్, ఓకే, దిస్ ఈజ్ మై బుక్ అని రాసాను అనుకోండి, అక్కడ దిస్ ఈజ్ మై బుక్ అంటే ఈజ్ అనే 2 టైమ్స్ రాసాను అనుకోండి, అలాంటి వాటిని కొద్దిగా హైలైట్ చేసి చూపిస్తుంది. లేదా దిస్ ఈజ్ మై బుక్ అని రాసాను అనుకోండి, అలాంటి రిపీటెడ్ రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేస్తుంది. సో అలాంటి వాటిని తీసుకోవడానికి, అట్లా కొన్ని సెట్టింగ్స్ చేసుకోవడానికి ప్రూఫింగ్ సెట్టింగ్. అలాగే సేవ్ చేసేది ఏంటి అంటే మనం క్రియేట్ చేసే ఫైల్ ఎక్కడ సేవ్ కావాలి, మనం క్రియేట్ చేసిన తర్వాత సేవ్ అంటాం కదా, అలా సేవ్ చేసే ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి. ఓకే, ఒకవేళ సేవ్ చేయకుండా క్లోజ్ చేసింటాం కదా, వాటిని అలా సేవ్ చేయకుండా క్లోజ్ చేసిన వాటిని పవర్ పాయింట్ ఆటోమేటిక్ సేవ్ చేసుకుంటుంది, ఆటోమేటిక్ సేవ్. ఓకే, ఎప్పుడు సేవ్ చేస్తుందంట, ఎవ్రీ 10 మినిట్స్కి సేవ్ చేసుకుంటుందంట. అఫ్కోర్స్ తగ్గించవచ్చు పెంచవచ్చు, ఇది ఆటో రికవరీ టైము చేంజ్ చేసుకోవచ్చు. తక్కువ 1 మినిట్ పెట్టవచ్చు, లేదా 15 మినిట్స్ పెట్టవచ్చు, అలా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ టైమింగ్. ఓకేనా, నేను 5 మినిట్స్ పెట్టాలనుకుంటే 5 మినిట్స్ పెట్టవచ్చు. టిక్ పెట్టండి, 5 పెట్టాను అంతే. అలా ఆటోమేటిక్గా సేవ్ అయినది, ఆటోమేటిక్గా సేవ్ ఎక్కడ సేవ్ అవుతాయంట, ఈ లొకేషన్లో సేవ్ అవుతాయంట. ఒకవేళ వేరే లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ మార్చవచ్చు ఇక్కడ నుంచి మనం. ఓకే, మీరేం చేంజ్ చేయకండి, ఓకే, చెక్ చేసుకోండి ఏమి ఉన్నాయో చెక్ చేసుకోండి. తర్వాత మనం సేవ్ చేసినట్టు ఎక్కడ సేవ్ అవుతాయి, అలాగే సర్వర్ డ్రాఫ్ట్ లొకేషన్, ఒకవేళ మనము ఆన్లైన్ స్టోరేజ్ ఎనేబుల్ చేసి ఉంటే అవి ఎక్కడ స్టోర్ కావాలని లొకేషన్ సెట్ చేసుకోవచ్చు. ఇలా సేవింగ్ ఆప్షన్స్.
స్పెల్ చెక్ చేయడము, గ్రామర్ చెక్ చేయడము, ఏ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని చేయాలి, అలాగే మన అప్లికేషన్ లాంగ్వేజ్ ఏమి ఉండాలి అనేది మొత్తం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఆఫీస్ డిస్ప్లే లాంగ్వేజ్, ఆఫీస్ ఇది ఆథరింగ్ లాంగ్వేజ్ ఫర్ అండ్ ప్రూఫింగ్, ఇది స్పెల్ చెక్ గ్రామర్ చెక్ చేయడానికి అవసరమే లాంగ్వేజ్ సెట్ చేసుకోవాలి. ఇది అప్లికేషన్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో రావాలి ఈ ఆప్షన్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే, మనం వర్షంగా లాంగ్వేజ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో అది యాక్సెసిబిలిటీ ఆప్షన్స్, కొన్ని యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ సంబంధించిన కొన్ని అడ్వాన్స్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ దీంట్లో ఉంటాయి. అవి మీకు ఫైల్లో ఉండే ఆప్షన్స్, సారీ కోర్స్ ఫైల్లో ఉండే ఆప్షన్స్. మరి దీంట్లో మీకు యాక్చువల్గా వేరే ఆప్షన్స్ ఫైల్లో మామూలుగా స్టార్ట్అప్ విండోలో వచ్చే ఆప్షన్స్ అవి యాక్చువల్గా మనం స్టార్ట్ చేసినప్పుడు వచ్చే ఆప్షన్స్.